గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన అంబటి ఇల్లు, ఆఫీసును పరిశీలించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. ఈ మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అగ్రభానున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే తలంపుతో ముందుకు సాగుతా ఉన్నారా? సరే, మీ పందా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు ఉద్యమాలు కొత్త కాదు, మాకు పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా భుజాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఇది కొత్త. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తే, ఒకసారి మంత్రిగా ఈ రాష్ట్రంలో తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అసలు ఏం జరిగింది? ఈ విధమైనటువంటి పోకళ్ళ అక్రమంగా కేసులు పెడతారా? అన్యాయంగా గంటల తరబడి దాడులు చేస్తారా? అసలు ఏమనుకుంటా ఉన్నారు?